లష్కర్ పోరి చూడు నాయిలప్ప బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు ఎర్ర చీర చూడు బిర్రు రైగ సోపు చూడు అత్తరు సెంటు చూడు అత్తొచ్చిన దారి చూడు దిష్టై దాగుదాది బుక్కన సుక్కెట్టి చూడు లష్కర్ పోరి చూడు నాయిలప్ప బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు. వామ్మో ఈవిడ గిట్ట మా టీవీ ఇండస్ట్రీకి వచ్చే ఎత్తా అంటే సుమా గారు అనసూయ గారు శ్రీముఖి గారు మూసుకోవాలండి. ఏం ఎనర్జీ, ఏం అందం, ఏం ఊపు, ఎక్కడి నుంచి వచ్చింది ఇంత బ్యాటరీలో ఇంత పవర్ అని అంటే ఇక్కడ దిల్సుఖ్నగర్ లో ఉన్న సాయిబాబా గారు ఇస్తున్నారు ఆవిడకి ఎనర్జీ. ఇప్పుడే అమ్మ దండం పెట్టుకుని వచ్చా పెద్ద ఆయనకి. ఆయన అన్నాడు నా ఆశీర్వాదం కాదురా ఆవిడ ఆశీర్వాదం తీసుకో ఇంకా బాగుంటావు అన్నాడు ఆయన. సూపర్. నిజంగా మనసున్న మహారాణులు ఎక్కడున్నారు అని గూగుల్లో సెర్చ్ చేశా. మనసున్న మల్లెపూలు ఎక్కడ దొరుకుతాయి అని మహర్షుల్ని అడిగా. వాళ్ళందరూ కలిసి ఒకే ఆన్సర్ చెప్పారు. దిల్సుఖ్నగర్ లో పిఎన్టీ కాలనీ పోరా, పిఎన్టీ కాలనీ పోరా, పిఎన్టీ కాలనీ పోరా. వచ్చిన పిఎన్టీ కాలనీకి. నిజంగా మనసు అందంగా ఉంటే, మనసు మల్లెపూల క్యూట్ గా ఉంటే ఎలా ఉంటది అంటే ఇగో పిఎన్టీ కాలనీ ప్రజల్లా ఉంటది. దిల్సుఖ్నగర్ కి పిఎన్టీ కాలనీకి వచ్చేసింది ఆడాల మజాక. మా ఆడియన్స్ రెడీ, నేను రెడీ, మా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పలతో లెట్స్ వెల్కమ్ దే. నీ నవ్వులో నా ఉందే ఓ మైకం, నీ మాటలో నా ఉందే ఓ రాగం, నీ నడకలో నా ఉందే ఓ తాళం, చక్కెర కలిపిన పెదవులతోటి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నావే. నీ కళ్ళలో నా ఉందే ఓ కావ్యం, నీ నడుములో నా ఉందే ఓ నాట్యం, నీ చుట్టూ ఉందే నా ప్రపంచం. ఆల్రైట్, సో బ్యూటిఫుల్ పార్టిసిపెంట్స్ వచ్చేసారు. పేర్లు తెలుసుకుందాం. వాట్స్ యువర్ నేమ్ అండి? రంజిత. హాయ్ రంజిత, ఏం చేస్తుంటారు? బీటెక్ థర్డ్ ఇయర్. బీటెక్ థర్డ్ ఇయర్. ఏ బ్రాంచ్? సిఎస్సి. సిఎస్సి. ఈడెవరు? మా కజిన్. మీ పేరేంటి? నా పేరు యశస్విని అండి. బావగారు ఏం చేస్తున్నారు? ఆయన ఐటీ. సో కజిన్ సిస్టర్స్ ఇటువైపు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మేమైపోండి. భువనేశ్వరి. భువనేశ్వరి ఏం చేస్తుంటావు? భువనేశ్వరి బీటెక్. బీటెక్ తర్వాత తొందరగా మీ మమ్మీ డాడీకి చెప్పు నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అండి, నువ్వు మంచి హీరోయిన్ అవుతావు ఫ్యూచర్ లో. థ్యాంక్ యూ. ఓకేనా? యాక్టింగ్ అంటే ఇష్టమా? పిచ్చి. పిచ్చియా? చూద్దాం. ఇప్పుడు నీలో ఒక అరుంధతి వచ్చింది, నేను పశుపతిని, నువ్వు నన్ను ఏం చేయలేవురా అని చాలా రౌద్రంతున్నాను. ఓకేనా? రెడీ? ఉసాయ్ బొమ్మాలి. నువ్వు నన్నేం చేయలేవురా. ఏం కామెడీకి ఫేస్ గా కనబడుతుందా? నిజాలు చెప్పుకోవద్దు అలా. రెడీ? నేను ఇప్పుడు పశుపతి. ఉసాయ్ బొమ్మాలి. నువ్వేం చేయలేవురా. నా డైలాగ్ పక్కింటికి పోయింది. చెప్పొచ్చు, ఆమె పేరే చెప్పలే కదా మీరు. తర్వాత వస్తుంది బొమ్మాలి. ఆగు. రెడీ? నువ్వు నన్నేం చెయ్యలేవురా. నువ్వు ప్రేమ కథ చిత్రాలు దయ్యంలా చేస్తావు. ఇప్పుడు ఈ అక్క మీ పెద్దక్క చేస్తా చూడు. నువ్వు నన్నేం చేయలేవు. నేను షేర్ ఆటో తీసుకుని వచ్చినా వస్తాను అడుగుతా, నువ్వు నన్ను తీసుకెళ్ళు. అబ్బా, మీ పేరండి? పేరు మానస. మానస గారు బాగున్నారా? బాగున్నాను. ఏం చేస్తుంటారు? నేను ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తారు. వెరీ గుడ్. ఎలాంటి ఈవెంట్స్ చేస్తుంటారు? కాలేజ్ ఫంక్షన్స్. వెరీ నైస్. అన్నగారు ఏం చేస్తారు? అడ్వకేట్ అండి. అడ్వకేట్. వెరీ నైస్. మీ ఇద్దరు? నా మేనా కోడలు. మేనా కోడలా? మేనా అత్తనా? మేనత్త. వెరీ గుడ్. హార్టీ వెల్కమ్ టు ది షో. లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ రౌండ్. ఎవరి గోలా వారిదే. ఫాస్ట్ గా ఆన్సర్ చేయాలి, ఎక్కువ టైం ఉండదు. ఆల్రైట్. ఫస్ట్ క్వశ్చన్ టీమ్ ఏ. ఏ గ్రౌండ్ లో మనం నిలబడలేము? అండర్ గ్రౌండ్ లో. అండర్ గ్రౌండ్ లో నిలబడలేవా? ఏడక్క ఎప్పుడు పోలే అండర్ గ్రౌండ్ కి? ఒకసారి మన ఇద్దరం వెళ్దాం. అండర్ గ్రౌండ్ కా ఉందా? ఏడుంది అండర్ గ్రౌండ్? తోముకొని వెళ్దాం. తోముకుందా? తవ్వుకొని తోముకొని వెళ్ళాలి అండర్ గ్రౌండ్. ఏమండి అడ్వకేట్ గారి? రవి మీద నిల్చోలే. కొన్ని రోజులు అయితే గ్రౌండ్ అవుతుంది అనుకోండి, ఇప్పుడు కాలేదుగా. ఏ గ్రౌండ్ లో మనం నిల్చోలేము? బ్యాక్ గ్రౌండ్ లో. నేను ఎప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో నుంచాను, ఎప్పుడు ఫ్రంట్. నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది అంటారు కానీ అది గ్రౌండ్ కాదు. అంటే ఎవరో గాడ్ ఫాదర్ ఉన్నట్టు అది, కానీ దాని నిల్చలేం కదా. వెరీ గుడ్. రెడీ? టీమ్ బి, యువర్ ఫస్ట్ క్వశ్చన్. కొబ్బరికాయని పగల కొట్టకుండా
ఎలా తినగలం? రాత్రి కొట్టుకొని తింటాం. ఎట్లా? పగలు కొట్టకూడదు కదా, రాత్రి కొట్టుకొని తినొచ్చు కదా. కొనుక్కొని తింటాం వేరేది. నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్పినా ఆవిడ ఒప్పుకుంటుంది. సరే మరి ఏం చేస్తాం, బ్రెయిన్ ఉన్న వాళ్ళకి ఎందుకు మరి ఈవెన్ ఎందుకు తీసుకొచ్చా? వేరే కజిన్ సిస్టర్ తీసుకొచ్చా? ఇంజక్షన్ నేను చూద్దామని వచ్చి. బాగా చెప్పారా? సూపర్ ఆన్సర్ చెప్తున్నారు. వాళ్ళు చాలా ఫాస్ట్ ఉన్నారు, మీరు చాలా డల్ ఉన్నారు. రెడీ? రాత్రి పూట సూర్యుడు వచ్చి పగలు పూట చంద్రుడు వస్తే ఏమవుతుంది? రవి వచ్చాడు అనుకుంటాం. నా మీద కాదు కాన్సన్ట్రేషన్. ఇది సూర్యుడు, ఇది చంద్రుడు. ఇది సూర్యుడు కొన్ని రోజులు అవుతుంది, ఇప్పుడు కాదు. చంద్రుడు ఫేస్ కదా. కాదనా, బాగా ట్రై చేస్తున్నావు. అడ్వకేట్ గారి పెళ్ళం గారు, భూకంపం వస్తుంది. భూకంపం వస్తుందా? కాదు. సూర్యగ్రహణం వస్తుంది. మంచి ఆన్సర్ కానీ లాజికల్ గా రాంగ్. చెప్పండి. చీకటి వస్తుంది నైట్. కాదు, అదంతా జనాలకి పిచ్చి వస్తుంది. నీకు పిచ్చి పట్టింది, అది అర్థమైంది. అది రాంగ్ ఆన్సర్. నేను చెప్తా. పగలపూట చంద్రుడు వచ్చి రాత్రిపూట సూర్యుడు వస్తే ఏమైతుందంటే ఏం కాదు. పగలు రాత్రి అవుతుంది, రాత్రి పగలు అవుతుంది. ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. ఓ మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు వండై నిలిచావు. ఇప్పుడు నెక్స్ట్. పెళ్లికి అంత మందిని మనం ఎందుకు పిలుస్తాం? కొంతమంది పిలిస్తే బాగోదు కాదు. కట్నాలు వస్తే తీసుకుందాం, గిఫ్ట్స్ వస్తే తీసుకుందాము, భోజనాలు తినకుండా వెళ్ళడానికి. భోజనాలు వేస్ట్ అయిపోతాయి అని. అడ్వకేట్ గారి పెళ్ళం గారు, ఒకరిని పిలిస్తే బాగోదు కాబట్టి. ఒక్కరిని పిలిస్తే బాగోదు కాబట్టి. ఇంకో అబ్బాయి నచ్చితే పెళ్లి చేసుకున్నాము అని. ఒకవేళ మ్యారేజ్ కాకుండా ఇంకో అబ్బాయి నచ్చితే అబ్బాయిని పెళ్లి చేసుకున్నాము అని. అన్ని పెళ్లి చూపులు చేద్దామనా? పెళ్లికి పోయి ఫ్రీ భోజనాలు పెట్టి పెళ్లి చూపులా? ఏమనుందా ఇంకా క్రేజీగా ఆన్సర్ చెప్పండి. వాడు ఇచ్చిపెడితే వాడిని అందరు పట్టుకొని చేస్తారు కాబట్టి సాక్ష్యం అన్నమాట. ఇదిగో నేను ఇన్ని చేసుకున్నా, ఇంకెవరైనా దగ్గరకు వస్తే బాగుండదు. నిజంగా పెళ్లి చేసుకున్న సాక్ష్యం ఉండాలి కదా. రేపు పొద్దున అయితే వీళ్ళందరూ వచ్చి రెడీ. ఈ పదాలకి ఫన్నీ ఒపీనియన్స్ మీరు చెప్పండి, ఓకేనా? జ్వరం. ఉల్లిగడ్డ. జ్వరం అంటే ఉల్లిగడ్డ ఎందుకు? ఉల్లిగడ్డ పెట్టుకొని స్కూల్ కి వెళ్ళకుండా ఇంట్లో కూర్చోండి. అడ్వకేట్ గారి పెళ్ళం గారు, ఇక్కడ కూర్చుంటే పర్లేదు కానీ ఇక్కడ కూర్చుంటే బాగోదు. ఏంది అది? ఇంజెక్షన్. జ్వరం వస్తే ఇంజెక్షన్లు నడుం మీద ఆడ ఏడిస్తారు. జ్వరం బాగా వేడిగా ఉంటది అబ్బా. బాగా వేడిగా ఉంటుంది. ఎండాకాలం వస్తే ఇంకా కష్టం. అవును, స్వెటర్ వేసుకొని ఆడుకో మరి. ఎండాకాలం కాలేజ్ కి బంగ్ కొట్టచ్చు. జ్వరం వస్తే కాలేజ్ కి పంపొట్టచ్చు. వెరీ గుడ్. గుడ్ న్యూస్. పెళ్లి చేసుకోవడం. గుడ్ న్యూస్. పెళ్లి చేసుకోవడం. గుడ్ న్యూస్. రవిత పార్టిసిపేట్ చేయడం. ఆటల మజాకాలో పార్టిసిపేట్. గుడ్ న్యూస్. మిమ్మల్ని యాంకర్ గా తీసేసి నేను చేయడం. అప్పుడు నువ్వు ప్యాంట్లు షర్ట్లు కటింగ్ చేసుకుని రావాలి. నేను అబ్బాయిని కాదు, అమ్మాయిలు కూడా చేయొచ్చు. అమ్మాయిలు కూడా చేయొచ్చా? కానీ ఇది అబ్బాయిలు చేయాలా ఆటల షో, అప్పుడు బాగుంటది. గుడ్ న్యూస్. నువ్వు ఎప్పుడు సానిక, నేను వెయిటింగ్. ఓకే. ఈ రోజు నుంచి రోజుకి 25 గంటలు ఉంటే ఆ ఎక్స్ట్రా గంట సేపట్లో మీరు ఏం చేస్తారు? సినిమాలు చూస్తా. ఆ గంట సేపట్లో సినిమాలు చూస్తారు. గంట. నేను పనుకుంటా హాయిగా. వెరీ గుడ్. నేను పని చేస్తా. పని చేస్తావు. వెరీ గుడ్. ఆ గంట రాకపోతే హ్యాపీగా ఫీల్ అవుతా. నేనైతే రవిని కొడతా రోజు. ఆ గంట సేపు నా మీద ఎందుకు అంటావు? నీకు నా మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయిందమ్మో. ఒకసారి కొట్టాలని. వద్దమ్మా, బాగా తిని తిని నాకే నడుము వాసింది. తక్కువైపోతుంది కదా. ఒక డైలాగ్ చెప్తా, 2 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి. ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో మీరు పదాలు నింపాలి, ఓకేనా? ఫేమస్ డైలాగ్. నేను డాష్ అవ్వను, డాష్ సెట్ చేస్తా. నేను ట్రెండ్ ఫాలో అవ్వను, సెట్ చేస్తా. సూపర్. నా పేరు డాష్, నాకు లేందే అది. టెంపర్ సినిమాలో డైలాగ్. నా పేరు దయా, నాకు లేందే అది. సూపర్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ తర్వాత ఎవరు బాగా ఆడారు, ఎవరికి గిఫ్ట్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ ఫస్ట్ రౌండ్ విన్నర్స్ కి వెళ్తుంది. అండ్ ది విన్నర్స్ ఆర్ కంగ్రాచులేషన్. సూపర్. ఫస్ట్ రౌండ్ సూపర్ గా జరిగింది. ఇప్పుడు సెకండ్ రౌండ్ కి వెళ్ళిపోదాం. ఆడియన్స్ తో ఆడే రౌండ్. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్. సెకండ్ రౌండ్ కలర్ఫుల్ చిలకాలో మా ఆడియన్స్ నుంచి ఇక్కడిద్దరు సెలెక్ట్ అయిపోయారు. పేర్లు తెలుసుకుందాం. మీ పేరు పిన్ని? అంజలి. అంజలి పిన్ని. ఝాన్సీ. ఝాన్సీ అమ్మమ్మ. సుష్మిత. హేమ. రెడీ. ఇప్పుడు అసలైన టాస్క్ ఏంటంటే, రాజమౌళి గారి సినిమాలో డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయి. అండ్ హీరో పర్ఫార్మెన్స్ హైలైట్ ఉంది అనుకో, ఆ డైలాగు ఆ పర్ఫార్మెన్స్ రెండు కలిస్తే సినిమా అండ్ ఆ సీన్ పీక్స్ లో వెళ్తుంది. ఒక సినిమాలో ఒక సీన్ పీక్స్ లో వెళ్ళింది. విక్రమార్కుడు సినిమాలో రవితేజ గారు చెప్పిన డైలాగ్, ఓకేనా? ఆ ఆయుధం పట్టుకొని రౌడీలకి వార్నింగ్ ఇస్తూ ఇట్లా మీసం తిప్పుకుంటూ డైలాగ్ చెప్తారు. ఆ డైలాగ్ నేను చెప్తా. నేను ఎలా అయితే చెప్పానో అదే సేమ్ బాడీ లాంగ్వేజ్ లో మీరు చెప్పాలి, ఓకేనా? ఫస్ట్
ఆయుధం. విక్రమార్కుడు సినిమాలో రాజమౌళి గారు తయారు చేసిన ఆయుధం నా చేతిలో ఉంది. మీరేం లేదు, ఇప్పుడే గుండగాళ్ళు మీ ఎదురుగా ఉన్నారనమాట. ఆ గుండగాళ్ళకు వార్నింగ్ ఇస్తున్నారు, మీకు మీసం ఉంది, ఇప్పుడు లేదు, ఉందని అనుకోండి, ఓకేనా? వాళ్ళు హీరోని నిన్ను చంపేస్తాన్ రా అని వార్నింగ్ ఇచ్చారనమాట. అప్పుడు మీరు తిరిగి కౌంటర్ ఇస్తున్నారు. చావుకి భయపడ్డానికి గల్లీల్లో అల్లాల్ టప్పాగా తిరిగే గూండా నా కొడుకుని అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ సింగ్ రాథోడ్. పౌరుషంగా పెంచుకున్న ఈ మీసం మీదొట్టు, ప్రేమతో పెంచుకున్న ఈ బిడ్డ మీదొట్టు మీకుంటదిరా. ఫస్ట్ ఎవరు? పిన్ని బయలుదేరి పిన్ని, నేనున్నా నీకు. రెడీ, యాక్షన్. చావంటే భయపడ్డానికి గల్లీలో అల్లాటప్పగా తిరిగే రౌడీగాని అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ సింగ్ రాథోడ్. పౌరుషంగా పెంచుకున్న ఈ మీసం మీదొట్టు, ప్రేమగా పెంచుకున్న నా బిడ్డ మీదొట్టు మీకుంటదిరా. మీ ఆయన గట్టిస్తావో వార్నింగ్ ఇప్పుడు అర్థమైంది నాకు రోజు ఇంట్లో. సూపర్, వెరీ గుడ్. పెద్దమ్మా దా, పెద్దమ్మా నేను చూస్తుంటే నీ కళ్ళలో పౌరుషం చూస్తుంటే ఈ డైలాగ్ నువ్వే పర్ఫెక్ట్ గా చెప్పగలుగుతావు అనిపిస్తుంది. రెడీ, ముందుకు రండి, యాక్షన్. చావంటే భయపడడానికి అల్లాటప్పని అనుకున్నావారా? రాథోడ్, విక్రమ్ రాథోడ్. అక్క అక్క రాతోలు పోతోలు కాదు, అది రాథోడ్. రాథోడ్ రవితేజ గారి పేరు కాబట్టి ఇక్కడ రాథోల్. రాథోల్, విక్రమ్ సింగ్ పోతోల్. రెడీ, యాక్షన్. చావంటే భయపడడానికి అల్లాటప్పదని అనుకున్నావా? విక్రమ్ రాథోడ్. పౌరుషం పెంచుకున్న మీసం మీద ఒట్టు. తర్వాత నా ప్రేమకు పెంచుకున్న బిడ్డ మీద ఒట్టు నీకైతదిరా. ఏంది నాకు అంటున్నా. ఓకే, ఇద్దరు డైలాగ్ బాగానే ట్రై చేశారు, కానీ ఎవరు కూడా అంత పర్ఫెక్ట్ గా చెప్పలేదు. చూద్దాం లాస్ట్ ఎవరైనా పర్ఫెక్ట్ గా చెప్పగలుగుతారా అని. రాయక్క. రెడీ, యాక్షన్. చావంటే భయపడికి గల్లీలో తిరిగేవాడిని అనుకున్నారా? విక్రమ్ రాథోడ్. ఈ పెంచుకున్న మీసం మీద ఒట్టు. అయ్యో. నేను పెంచుకున్న నా బిడ్డ మీద ఒట్టు. అయ్యయ్యో. నీకైతదిరా. ఏం చెప్పినావు అక్క డైలాగు? ఏదో హోటల్కి వెళ్తే టిఫిన్ ఆర్డర్ ఇస్తున్నట్టు. నాకు ప్లేట్ మసాలా దోశ. అక్క పౌరుషంగా చెప్పక, డైలాగ్ వచ్చింది కదా ఇప్పుడు. రెడీ, పౌరుషంగా చెప్పు. చావంటే భయపడ్డానికి అల్లాటప్పగా తిరిగే గల్లీలో అనుకున్నారా? పాలు అనుకున్నావారా? పేపర్ అనుకున్నావారా? అను ఇష్టం అను. ఏందక్క? సరే, నేను డబ్బింగ్ ఇస్తాను, నువ్వు లిప్సింగ్ కి, నువ్వు వాయిస్ రావద్దు, సరేనా? ముంగటుండు. చావంటే భయపడ్డానికి గల్లీల్లో తిరిగి అల్లాల్ టప్పగా తిరిగి. హలో ప్రియా, బావునా ప్రియా? సారీ, ఫోన్ వచ్చింది. అయ్యో, నువ్వు అసలు లిప్సింకే ఇస్తలేవు అక్క. ఇస్తున్నావా? రెడీ. చావంటే భయపడ్డానికి గల్లీలో అల్లాల్ టప్పగా తిరిగే గూండా రాథోడ్, విక్రమ్ సింగ్ రాథోడ్. పౌరుషంగా పెంచుకునే గడ్డం మీదొట్టు, ప్రేమతో చూసుకుంటున్న మొగుడు మీదొట్టు.
తొందరలో నా మొగుడికి ఉంటది. చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా చింతాక్ తక్ చితాక్ చితాక్. చాలు దా దున్నింది దా లేవు. అదే నేను నీకు నీ మొగుడికి ఉంటదంటే నువ్వు చింతాత అంటారు అంటే ఆ గుండగలకి నీ మొగుడికి ఒకటేనా? అమ్మో. పెద్దక్క ఆల్ ది బెస్ట్. రెడీ యాక్షన్. చావంటే భయపడ్డానికి గల్లీల్లో అల్లాటప్పాగా తిరిగే రౌడీని అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ సింగ్ రాథోడ్. పౌరుషంగా పెంచుకున్న మీసం మీద ఒట్టు, ప్రాణంగా చూసుకున్న బిడ్డ మీద ఒట్టు, నీకుంటదిరా. చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా. చావంటే గల్లీలో అల్లాట. ఆ ఛాన్స్ కాదు, పౌరుషంతో ఇట్లా ఇట్లా పట్టుకొని వెళ్ళాలి. నువ్వేమో చావంటే గల్లీ. ఇంకోసారి లాస్ట్ టైం పౌరుషంగా. రెడీ రెడీ యాక్షన్. చావంటే భయపడ్డానికి గల్లీల్లో అల్లాటప్పాగా తిరిగే రౌడీని అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ సింగ్ రాథోడ్. పౌరుషంగా పెంచుకున్న మీసం మీద ఒట్టు, ప్రాణంగా చూసుకుంటున్న బిడ్డ మీద ఒట్టు, నీకుంటదిరా. చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా. వాళ్ళకు ఉంటదిరా నాకు చూపెడతావు. డైలాగ్ నాకేనా డైలాగ్? సూపర్, భలే సూపర్ గా చెప్పారు డైలాగులు. ఇప్పుడు ఈ నలుగురిట్లో యారికి గిఫ్ట్? ఆల్రైట్, సో సూపర్ గా పర్ఫార్మ్ చేశారు అందరూ. సో అందుకనే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి గిఫ్ట్ ఎవరికంటే కంగ్రాచులేషన్. ఫైనల్ రౌండ్, లెట్స్ స్టార్ట్. మాస్ మహారాణి. ఆల్రైట్, సో మాస్ మారే గేమ్ రెడీ. గేమ్ చాలా సింపుల్, ఓకేనా? టీమ్ లో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరుగా వెళ్తారు, టాస్ చేస్తారు, వస్తారు, షేక్ హ్యాండ్ ఇస్తారు, ఇంకోరు బయలుదేరతారు. ఓకేనా? నా చేతిలో బాస్కెట్ ఉంది, కింద 2 రింగ్స్ ఉన్నాయి, ల్యాడర్ ఉంది, దూరంగా బోర్డు ఉంది, బోర్డు మీద స్టిక్కర్ ఉంది. ఇవన్నీ మీరు అక్కడ అతక పెట్టాలి. ఏం అతక పెడతారు? నేను ఒక డైలాగ్ చెప్తా, ఆ డైలాగ్ ఏ సినిమాలో ఉంది అనే గుర్తుపట్టి మీరు పరిగెట్టుకుంటూ 1 by 1 వెళ్ళి అక్షరాలు, లెటర్స్ ఉన్నాయి ఇక్కడ స్టిక్ ఆన్స్ లో, అవి అక్కడ స్టిక్ చేయాలి. ఆల్రైట్, రెడీయా? రెడీ. ఫస్ట్ మీ ఇద్దరితో స్టార్ట్ చేద్దాం. శృతి నాదే, రివాల్వర్ నాదే. Very slow. Very slow. All right, so పోకిర్ సినిమాలో డైలాగ్ అనుకున్నారు మీరు, కానీ అది రాంగ్. పోకిరి అది. సో ఐ పెట్టలేకపోయారు, టైం అప్ అయిపోయింది. చూద్దాం పర్ఫార్మెన్స్ లెవెల్. మీరైతే 1 2 3 4 5 లెటర్స్ అతక పెట్టారు. వీళ్ళు చూద్దాం 6 లెటర్స్ లేకపోతే ఒక పేరు కంప్లీట్ గా పెడితే మీరే గెలుస్తారు. ఆల్రైట్, అండ్ నేను చెప్పే డైలాగ్ మీకు ఏంటంటే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. గన్నుని చూడాలనుకో తప్పలేదు, బుల్లెట్ ని చూడాలనుకోకు చచ్చిపోతావు. చిన్నదనా చిన్నదనా చిట్టినడం ఉన్నదనా చిన్ని గుండె కొల్లగొట్టి ఎల్లమకే చిన్నదనా కొత్తిలాంటి నడుము ఉంది చూస్తే మస్తుగుంది గుండె నిండా ప్రేమ ఉంది అరే నువ్వు అరిగిపోయిన సీడి నీ లవ్ ప్లేయర్ మోగ ఇంకా
చిన్నదనా చిట్టి నడుమున్నదనా సో 90 seconds లో మీరు ఫస్ట్ గన్నుని చూడాలనుకో తప్పులేదు, బుల్లెట్ ని చూడాలనుకో అనుకోకు చచ్చిపోతావు. అది డైలాగ్. అయితే మీరు ఫస్ట్ ఆటాడు అని పెట్టారు కానీ తప్పు తెలుసుకున్నారు. అతడు ఇట్స్ రైట్ ఆన్సర్. అండ్ పాపారాయుడు పంజా సినిమా, సో పా అని పెట్టారు. సో పర్ఫార్మెన్స్ లెవెల్ లో చూస్తే మీకంటే బాగా పర్ఫార్మ్ చేసింది వీళ్ళు కాబట్టి థర్డ్ రౌండ్ విన్నర్. ఆల్రైట్, సో ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి గిఫ్ట్. కంగ్రాచులేషన్. సూపర్. దిల్సుఖ్ నగర్ పిఎన్టీ కాలనీలో ఈ రోజు ఆడాల మజాకా సూపర్ గా జరిగింది. అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి, అందరి ఫేసెస్ లో స్మైల్స్ ఉన్నాయి. వెరీ గుడ్, బాగా ఎంజాయ్ చేశారు. మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. ఎవ్రీడే ఈటీవీ 6 to 6:30. అండ్ దెన్ బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్. అమ్మ వాటర్ ట్యాంక్ వచ్చింది. నన్ను పట్టని నువ్వేదో పట్టది, ఇప్పుడే కదా పట్టుకొని నేను. బిందె పోయింది, అది నీ బిందెనే లెక్క పడ్డది. అయ్యో, ఆడపడుతుంది.